మహాభారత కాలంలో మాఘ శుద్ధ సప్తమి నాడు అనగా రథసప్తమి లేక సూర్యసప్తమి సూర్యుని రథం ఉత్తరం వైపు తిరిగే రోజు ఉత్తరాయణ పుణ్యకాలంగా చెప్పుకుంటారు. సూర్యుని గతి మారడం ప్రారంభమవుతుంది. మర్నాడే మాఘశుద్ధ అష్టమి. దీనినే భీష్మాష్టమి అని అంటారు. భీష్ముడు అంపశయ్య మీద త్యాగం చేసిన రోజు. మాఘ శుక్ల సప్తమి మొదలు ఏకాదశి వరకు గల 5 రోజులను భీష్మ పంచకాలుగా భావిస్తారు. భారత యుద్ధ సమయంలో శతఘాతుడై దక్షిణాయనంలో ప్రాణం వదలడానికి ఇష్టం లేని భీష్ముడు ఉత్తరాయణం వచ్చే వరకు అంపశయ్యపై పడుకుని ఉండి మాఘశుక్ల సప్తమి నుండి 5 రోజులలో రోజుకొక ప్రాణాన్ని విడనాడారని చెబుతారు. కృత్యసార సముచ్చయ అనే గ్రంథం ఆధారంగా భీష్మాష్టమి శ్రాద్ధ దినం. భీష్మ ద్వాదశి వ్రతం ఈ రోజునే ప్రారంభిస్తారని నిర్ణయ సింధు అనే గ్రంథంలో స్పష్టపరుస్తున్నది. భీష్మాష్టమి భారతదేశమంతటా జరుపుకోవలసిన పర్వమని వ్రతోత్సవ చంద్రిక అనే గ్రంథం సూచిస్తున్నది. వయాగ్ర్య సద్య గోత్రాయ సాంకృత్య ప్రవరాయ చ అపుత్రాయ తదామ్యే తజ్జలం భీష్మాయ వర్మణే వసూరామావతారాయ సంతనోరాత్మజాయ చ అర్ఘ్యం దదామి భీష్మాయ ఆబాల బ్రహ్మచారిణే అంటూ ఈ రోజున భీష్ములకు తర్పణం విడవాలని చెబుతారు. ఈ తర్పణం శ్రాద్ధం చేసిన వారికి సంవత్సర పాపం నశిస్తుందని భావన. భారత యుద్ధం ప్రారంభించి 10 రోజుల వరకు భీష్ముడు యుద్ధం చేసి పితృదేవతా నక్షత్రమైన అశ్విని నక్షత్రం రోజున పడిపోయారు.